ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత ప్రయత్నాలకు దేవుని సార్వభౌమాధికారానికి మధ్య ఉండాల్సిన సమతుల్యతను ఇంతకంటే అద్భుతంగా ఏ వాక్యము వివరించలేదు. మనవంతు బాధ్యత ఎంతవరకో, దేవుని హస్తం ఎంత శక్తివంతమైనదో ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. ఈ లోకంలో విజయం సాధించడానికి మనుషులు తమ దగ్గరున్న వనరులను, ప్రతిభను, డబ్బును నమ్ముకుంటారు. మరికొందరు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడతారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఒక పరిపూర్ణమైన విజయ సూత్రాన్ని 2 ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట. పూర్వకాలంలో యుద్ధంలో గెలవడానికి గుర్రాలు, రథాలు, ఆయుధాలు అత్యంత కీలకం. వాక్యం చెప్తుంది, యుద్ధం వచ్చే సమయానికి గుర్రాలను సిద్ధం చేసుకోవడం, శిక్షణ ఇవ్వడం, మనవంతు ప్రయత్నాన్ని 100% చేయడం మన కనీస బాధ్యత. దేవుడు మనల్ని సోమరులుగా ఉండమనలేదు. మనకు అప్పగించబడిన పనిలో మన శ్రమను, ప్రణాళికను, సన్నాహాలను సంపూర్ణంగా ఉంచడం దైవిక క్రమశిక్షణ. ఉదాహరణకు, ఎరికో గోడలను కూల్చాల్సింది దేవుడే, కానీ దేవుడు యెహోషువకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దాని ప్రకారం ఇజ్రాయేలీయులు వరుసగా 6 రోజులు, అలాగే 7వ రోజు 7 సార్లు ఆ కోట చుట్టూ తిరగాలి. దేవుడు కార్యం చేస్తాడని వారు ఖాళీగా కూర్చోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి క్రమశిక్షణతో దేవుడు చెప్పిన వ్యూహం ప్రకారం నడుచుకుంటూ తమ వంతు శ్రమను పూర్తిగా పెట్టారు. వారి సంపూర్ణ సన్నాహానికి దేవుని అద్భుత శక్తి తోడైనప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయాయి. అలాగే దావీదు గొలియాదు ముందుకు వెళ్లేటప్పుడు యుద్ధం యెహోవాదే అని ప్రకటించాడు. కానీ అదే సమయంలో తను చేయాల్సిన సన్నాహాలను నిర్లక్ష్యం చేయలేదు. దావీదు 5 నునుపైన రాళ్లను ఏరుకొని తన సంచిలో వేసుకున్నాడు. అలాగే తన వద్ద ఉన్న వడిసెలను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు గెలిపిస్తాడనే నమ్మకంతో పాటు ఒక సైనికుడిగా తను చేయదగిన ఉత్తమమైన ప్రయత్నాన్ని దావీదు 100% చేశాడు. ప్రియులారా, ఈ వాక్యం మరియు మనం చూసిన యెహోషువ, దావీదుల జీవిత ఉదాహరణలు మనకు 3 ప్రాముఖ్యమైన సత్యాలను నేర్పుతున్నాయి. 1, బాధ్యత మనది, ఫలితం దేవునిది. యుద్ధ రంగంలోకి గుర్రాలను తీసుకురావడం, రాళ్లను ఏరుకోవడం, కోట చుట్టూ తిరగడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ గోడలను కూల్చడం, ఆ రాయి వెళ్లి గొలియాతు నుదుటికి తగిలేలా చేయడం దేవుని కార్యం. 2, విశ్వాసం అంటే సోమరితనం కాదు. దేవుడే చూసుకుంటాడులే అని ఖాళీగా కూర్చోవడం నిజమైన విశ్వాసం కాదు. దేవుని శక్తి మీద సంపూర్ణ నమ్మకం ఉంచుతూనే మనకు అప్పగించబడిన పనిని అత్యంత క్రమశిక్షణతో, ప్రణాళికతో సిద్ధం చేయడమే నిజమైన దైవిక క్రమశిక్షణ. 3, ప్రయత్నం. దైవిక శక్తి, అద్భుత విజయం. మన ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో దేవుని కృప అంతకంటే ముఖ్యం. మనవంతు శ్రమను మనం సంపూర్ణంగా దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు ఆయన తన అద్భుత శక్తిని తోడు చేసి మనకు ఊహించని విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన దైనందిన జీవితాల్లో, చదువుల్లో లేదా చేసే పనుల్లో యుద్ధ దినానికి గుర్రాలను ఆయత్తపరిచినట్టు మనవంతు ప్రయత్నాన్ని 100% సిద్ధం చేద్దాం. జయాన్ని ఇచ్చే దేవుని సార్వభౌమాధికారానికి మనల్ని మనం సమర్పించుకుందాం. 2వదిగా, రక్షణ యెహోవా అధీనము అని ఉంది. గుర్రాలు ఎంత బలంగా ఉన్నా, సైన్యం ఎంత పెద్దదైనా అంతిమంగా లభించే విజయం మాత్రం అక్షరాల యెహోవా దేవుని అధీనంలోనే ఉంటుంది. దేవుని కృప లేకపోతే మానవ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మన నమ్మకం గుర్రాల మీద, అనగా లౌకిక వనరుల మీద కాదు. ఆ గుర్రాలకు బలాన్ని ఇచ్చే దేవుని మీద ఉండాలి. విజయాన్ని నిర్ణయించే సార్వభౌమాధికారం కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఉదాహరణకు, మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోను దగ్గర మొదట 32,000 మంది సైన్యం ఉంది. కానీ దేవుడు ఈ సైన్యం ఎక్కువ, ఇంతమంది ఉంటే ఇజ్రాయేలీయులు తమ సొంత బలంతో గెలిచామని అతిశయపడతారు అని చెప్పి ఆ సంఖ్యను కేవలం 300 మందికి తగ్గించేశాడు. శత్రు సైన్యం మిడతల దండులా ఉంది. కానీ ఇజ్రాయేలీల వైపు కేవలం 300 మంది మాత్రమే మిగిలారు. ఇక్కడ గుర్రాలు, సైన్య బలం శూన్యం. కానీ అంతిమంగా విజయం లభించింది. ఎందుకంటే విజయం సైన్యం వల్ల కాదు, కేవలం యెహోవా వల్లేనని నిరూపించడానికి దేవుడే ఆ కార్యం చేశాడు. అలాగే ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలపై దాడి చేయడానికి వచ్చినప్పుడు సంసోను ఒంటరిగా బంధించబడి ఉన్నాడు. శత్రువుల దగ్గర యుద్ధ ఆయుధాలు, సైన్యం ఉన్నాయి. సంసోను దగ్గర కనీసం ఒక కత్తి కూడా లేదు. యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా వచ్చినప్పుడు అతనికి దొరికిన ఒక పచ్చి గాడిద దవడ ఎముకతోనే 1000 మంది శత్రువులను సంహరించాడు. యుద్ధంలో గెలవడానికి ఆధునిక ఆయుధాలు, రథాలు అక్కర్లేదు. దేవుని ఆత్మ తోడుంటే ఒక ఎముక ముక్క అయినా చాలు అని ఈ సంఘటన చూపిస్తుంది. ప్రియులారా, గిద్యోను, సంసోనుల విజయాలు మనకు 3 ప్రాముఖ్యమైన సత్యాలను వెల్లడిస్తున్నాయి.
ఒకటి, పరిమితులను దాటిన దైవిక శక్తి. మన దగ్గర ఉన్న వనరులు శూన్యమైనా సరే దేవుని కృప తోడుంటే చాలు. 32,000 మంది సైన్యాన్ని 300 మందికి తగ్గించిన, కత్తి లేకపోయినా ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినా అది కేవలం దేవుని సార్వభౌమాధికారం వల్లే సాధ్యం. 2, అతిశయానికి తావులేదు. దేవుడు కొన్నిసార్లు మనకున్న లోక సంబంధమైన ఆధారాలను, గర్వాన్ని తీసివేసి మనల్ని ఒంటరిగా నిలబెడతాడు. ఎందుకంటే విజయం వచ్చినప్పుడు నా సొంత బలంతో, నా తెలివితో గెలిచాను అని మనం అతిశయపడకుండా, రక్షణ కేవలం యెహోవా వల్లే కలిగిందని లోకానికి చాటి చెప్పడానికే ఆయన అలా చేస్తాడు. 3, నమ్మకం మారాలి. మన విశ్వాసం గుర్రాల మీద, రథాల మీద కాదు, ఆ గుర్రాలకు బలాన్నిచ్చే, సృష్టిని శాసించే దేవుని మీద మాత్రమే ఉండాలి. లోకపు లెక్కలో అంచనాలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా కార్యాన్ని ముగించి జయాన్ని ఇచ్చే అధికారం దేవునికి మాత్రమే ఉంది. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాక్యం మనకు నేర్పుతున్న సత్యం ఇదే. బాధ్యతాయుతమైన శ్రమ, సంపూర్ణమైన విశ్వాసం, ఈ 2 కలిసినప్పుడే మన ఆత్మీయ లౌకిక జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ వలె క్రమశిక్షణతో అడుగులు వేద్దాం. దావీదు వలె మన దగ్గరున్న రాళ్లను సిద్ధం చేసుకుందాం. అదే సమయంలో గిద్యోను మరియు సంసోనుల జీవితాల నుండి నేర్చుకున్నట్టు మనకు విజయాన్ని ఇచ్చేది మన బలం కాదు, కేవలం యెహోవా బాహుబలమే అని నమ్ముదాం. మనకు వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు గర్వపడకుండా, వనరులు ఏమీ లేనప్పుడు అధైర్యపడకుండా ముందుకు సాగుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ నీ అధీనము అని మేము ఏ పని చేసినా యెహోషువ వలె క్రమశిక్షణతో, దావీదు వలె సిద్ధపాటుతో మా వంతు శ్రమను 100% చేసేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితాల్లో విజయాలు సాధించినప్పుడు మా సొంత బలంతో గెలిచాను అని అతిశయపడకుండా, విజయం కేవలం నీ సార్వభౌమాధికారం వల్లే సాధ్యమైందని గుర్తించే వినమ్రతను కలిగి ఉంటూ, మాకున్న వనరులను చూసి గర్వపడకుండా, వనరులు తక్కువగా ఉన్నప్పుడు అధైర్యపడకుండా, గిద్యోను సంసోనుల వలె నీ శక్తి మీద మాత్రమే ఆధారపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా ప్రయత్నాలను ఆశీర్వదించి, మా శ్రమకు నీ కృపను కలిపి అద్భుతమైన ఫలితాలను మా జీవితాల్లో చూసేలా చేసి, మేము చేసే ప్రతి పనిలో నీ చిత్తమే జరిగేలా, నీ నామమునకే ఘనత కలిగేలా మా జీవితాలను తీర్చిదిద్దమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి యుద్ధ దినాలలో నీవు ఇచ్చే విజయాన్ని అనుభవించేలా వారిని సిద్ధపరిచి, వారికి కావలసిన బలాన్ని, బుద్ధిని, జయాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.